ఎందుకు భూ సమీకరణ వ్యతిరేకిస్తున్నారు ఉండవల్లి రైతులు కానీ, ఇంకా పెనుమాక్ కానీ, నిడమర్ర కానీ, ఇది గవర్నమెంట్ అర్థం చేసుకోవట్లేదన్న. అసలు ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు? అందరు ఇచ్చారు 29 గ్రామాల్లో చాలా వరకు. మరి వీళ్ళని 12 సంవత్సరాలుగా వీళ్ళని పట్టించుకునేది లేదు. నన్ను ఉండవల్లిలో 600 గజాలు 700 గజాలు తామాషా ప్రకారం ఒక రైతుకు వచ్చిద్దన్న. ఆ 600 ఒక అరెకరం పంచుకుంటే 4-5 పంచుకోవాలి, అంటే 10 సెంటు 500 గజాలు వస్తాయి. ఈ 500 గజాలు 10 సెంటు పూలింగ్కి ఇస్తానికి వాళ్ళు పూలింగ్కి తీసుకోరు. పూలింగ్ మినిమం 15 సెంటు ఉండాలి. అంటే వాళ్ళు సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మనకు ప్లాట్ కూడా రాదు, పూలింగ్కి పనికిరాం. తర్వాత ఈ 500 గజాలు మనం డెవలప్ చేసుకుంటే అపార్ట్మెంట్లకో విల్లాలకో మనం ఇచ్చుకోవచ్చు. వాళ్ళేమి మాకు రోడ్లు ఏమి అవసరం లేదు, మాకేమీ కట్ట అవసరం లేదు, మా భూమి మేమే అభివృద్ధి చేసుకోగలం. 500 గజాలు మేము కనుక విల్లాలకు కానీ దేనికన్నా వేసుకుంటే దానికే 10 కోట్లు 5 కోట్లు వస్తాయి మాకు. వీళ్ళు ఇచ్చే ప్లాట్ అంత విలువ చేయదు మాకు. ఉండవల్లి విజయవాడ కిలోమీటరు. అసలు వాళ్ళు ఇచ్చే ప్లాటు 15 సెంట్ ఇస్తే 150 గజాలు ఇస్తారు, 60 గజాలు కమర్షియల్ ఇస్తారు, 200 గజాలు వస్తాయి. 200 గజాలని వీళ్ళు ఎంతమంది పంచుకుంటారు? 500 గజాలు కనుక మన దగ్గర ఉంటే మనమే డెవలప్ చేసుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు మాకు 12 సంవత్సరాల నుంచి ఏ పర్మిషన్ ఇవ్వటం లేదు. ఇప్పుడు నా భూమి ఉంది, పెట్రోల్ బంక్కి పర్మిషన్ 5 ఎన్ఓసీలు వచ్చినాయి. 6వ ఎన్ఓసీ సిఆర్డిఏ కమిషనర్ గారు ఈ గ్రామం మొత్తం ల్యాండ్ పూలింగ్లో ఉంది, మేము ఏ పర్మిషన్ ఇవ్వము. ఇక్కడ వీళ్ళు మా అభివృద్ధికి ఆటంకంగా ఉందన్న. మేము మా ల్యాండ్లో మేము ఏదన్నా నిర్మాణం చేపట్టుకోవాలన్నా కానీ పర్మిషన్ ఇవ్వట్లా. అసలు ఎవరిని పర్మిషనే లేదు అసలుకి. మేము ఇంకా 20 సంవత్సరాలు అయినా 30 సంవత్సరాలు అయినా మేము ల్యాండ్ పూలింగ్కి ఇచ్చే ప్రసక్తి లేదు. ఇంత విలువైన భూమిని మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వదలుచుకోలేదు. ఏదైతే అదైంది ఫైటే చేస్తున్నాం. అచ్చంగా ఇదే పని. ఇక వేరే మీరేం చేస్తున్నారంటే ఇక భూములు కాపాడుకోవటం కోసమే బతుకుతున్నాం. మరి అది లేకపోతే ఇది సంపాదించాలంటే మా తాత 50 సంవత్సరాల క్రితం కొన్నది ఇది. దాన్ని మేము నాశనం చేయాల, దాన్ని ఆపన్నే ఉంచాం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం కోసం. మేము డెవలప్ చేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వరు. రాజధాని కట్టేది 15 కిలోమీటర్లు అవకడ. ఏదైనా అంటే ఇవ్వకపోతే భూ సమీకరణ పేరుతో భూ సేకరణ చేస్తారు. ఇవ్వకపోతే మీరెవరు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూముల్లో లేఅవుట్లు వేయటానికి? మీ చేతికి వచ్చింది 50,000 ఎకరం ఉంది, 40,000 ఎకరం ఉంది. దానిలో మీరు రోడ్లు వేసి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి రోడ్లు వేసి వాళ్ళని ఉద్ధరించాలి కదా. ఈ ఉండవల్లి రైతుల్లో ఇవ్వనటువంటి వాళ్ళలో లేఅవుట్లు వేసి వీళ్ళని భూసేకరణ తీసుకొచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. ఇంకా కూడా తిరుగుతూనే ఉంటాం. ఇంకా 30 ఏళ్ళు చచ్చిపోయేదాకా కూడా భూమి ఇచ్చే ప్రసక్తి లేదు. ప్రభుత్వం వారు అది అర్థం చేసుకోవాలి. రాదు కాబట్టి మాది రాజధాని పరిధిలోంచి తీసేయమని మొన్న కలెక్టర్ గారిని కలిసాం. అసలు వద్దు, మేము ఈ పరిధిలో ఉండము, రాజధాని పరిధి నుంచి కానీ భూసేకరణ నుంచి కానీ సమీకరణ నుంచి కానీ మమ్మల్ని మినహాయించనని మేము అడిగాం. ఆయన కలెక్టర్ గారు కూడా ఏమంటారంటే ఇది ప్రభుత్వం వారు చేసేది, మా చేతుల్లో ఏం లేదు, మీరు ఏదైతే చెప్పారో దాన్ని పైకి తీసుకెళ్తామని చెప్పారు. మేము ఇంకా 20-30 సంవత్సరాలైనా ఇదే ప్రకారం ఇదే మాట మీద ఉంటామన్నా. కాబట్టి మీరు మా వైపు ఉండి నిలబడాలని, రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా అందరికీ కూడా పర్మిషన్లు ఇవ్వాలని కట్టుకోవడానికి మేము కోరుకుంటున్నాం అన్న.